సార్ చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% పార్టీ పరంగానే ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఎవరి పిచ్చోళ్ళు చేస్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము? సర్పంచ్ ఎన్నికలలో బీఫామ్స్ ఉంటాయా? పార్టీ పరంగా ఎక్కడ ఇస్తాడని? సర్పంచ్ ఎన్నికలు అనేది పార్టీ పరంగా ఎవరు కూడా చేయరు. కాబట్టి పార్టీ పరంగా మేము పార్టీ ఇస్తున్నాము 40% మీరందరూ ఇవ్వమని చెప్తే ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నావు? బీసీలో పిచ్చలమా? 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది స్థానిక సంస్థలలో జెడ్పీటీసీ ఎంపీటీసీలో బీఫామ్ ఇస్తారు. అక్కడ మీ పార్టీ పరంగా ఇస్తా అంటే మేము ఇచ్చుకోవచ్చు మీ పార్టీ పరంగా. కానీ మాకు కావాల్సింది అది కాదు కదా. చట్టపరంగా రాజ్యాంగపరంగా ఆ యొక్క మున్సిపాలిటీ కానీ ఆ యొక్క జిల్లా పరిషత్ కానీ బీసీ కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీ పార్టీ పరంగా ఇస్తా అని చెప్పిన కామన్ డిక్లరేషన్లో ఎందుకు మోసం చేస్తున్నారు? అన్ని ఓట్లు తీసుకున్న తర్వాత కామన్ డిక్లరేషన్ పక్క పారేస్తామంటే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా నీ యొక్క హామీలను నిలదీస్తూ మేము వెంబడి పడుతూ ఉంటాం. మేము సార్ ఇంకొకటి, ఏదైతే ఎలక్షన్స్ టైంలోనే ఇప్పుడు విచారణ అవి అని చెప్పేసి తెరపైకి రావడం జరుగుతుంది. ఏదైతే మొన్న ఫార్ములా ఈ రేస్ కూడా ఎలక్షన్స్ టైంలోనే మళ్ళీ తెర మీదకి ఎందుకు రావాల్సి వస్తుంది సార్? ఎందుకు ఎలక్షన్స్ టైంలోనే ఈ మూమెంట్ అనేది కదులుతుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉంటారో వాళ్ళన్నీ కిల్ చేయడము, ప్రాంతీయ పార్టీల నాయకత్వాన్ని కిల్ చేయడము ఆచరణలో పెట్టుకున్న రోజు. ఆ రోజు తేజస్వి యాదవ్ను కానీ అఖిలేష్ యాదవ్ను కానీ ఎలా అయితే బొందబెట్టే కార్యక్రమాలు ఇద్దరు తీసుకున్నారో అలాగే ఇక్కడ కేటీఆర్ను బొందబెట్టే కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి ఆదేశించడము, బీజేపీ గవర్నరు అనుమతి ఇవ్వడం, ఇవన్నీ చేస్తే అర్థమైందంటే ప్రతి ఎన్నికల లక్ష్యం అలవడంగా ఒక డైవర్షన్ పొలిటిషన్ చేసే భాగం అంత తప్పగా ఏం లేదు. ఇన్ని రోజులు 3 సార్లు ఏసీబీకి పిలిస్తే పోయి అటెండ్ అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు దర్యాప్తు ఇచ్చిన అంతర్యామైంది కేవలం ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న కాడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి వాళ్ళు మా మీద దాడి చేస్తుంది.